హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఏపీ నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్. సో, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ 20 నోటిఫికేషన్‌లు వస్తున్నాయంటూ ఒక ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నిరుద్యోగులకు తీపి కబురు, 20 నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. రంగం సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ముహూర్తం ఖరారు. ఇప్పటికే 157 శాఖల్లో ఖాళీల వివరాలు రెడీ. 99,000 ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఉగాదికి జాబ్ క్యాలెండర్, ఆ తర్వాత ప్రకటనలు. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో, దీంతో అధికారులు ఆ శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉండనుందని అధికారులు చెబుతున్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు లెక్కలు సిద్ధం చేస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఎంఆర్ఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయిస్తోంది. సో, ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిసి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటి భర్తీకి సంబంధించి ప్రక్రియను ఖరారు చేయిస్తున్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే డిఎస్సి 2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపుగా 99,000 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో ఫిల్ చేయనున్నారు. ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు ఉన్నాయి. సో, ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552గా తేల్చారు. అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టుల ఖాళీలు ఉండగా యూనివర్సిటీల్లో 3,000కు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇక పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో ఉన్నటువంటి 27,000 ఖాళీల్లో సుమారు 23,000కు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలుండగా వీటిలో టీఆర్ పోస్టులు 2,400, పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండవచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఖాళీల పైన అధికారికంగా స్పష్టత వచ్చిన తర్వాత ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్స్ చేసి ఉగాది నాడు అధికారికంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. సో, ఇది మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.